జమునారాణి గారిని మరింత మూడు ముక్కల్లో వర్ణించాలంటే ఆవిడ పేరు చెప్పగానే గుర్తొచ్చే మూడు ముక్కలు మావా మావా మావా. ఇప్పటికి కూడా ఎంత ఉర్రూతలూగించే పాట ఇది, చెప్పనవసరం లేదు. ప్రెజెంటింగ్ టుడేస్ మ్యూజికల్ లెజెండ్ ఇన్ తెలుగు సినిమా జమునారాణి గారు. మిమ్మల్ని చూస్తే ఇప్పుడు మావా 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 అని మేము పాడుకుంటున్నాం. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే మీకు ఏ పాట గుర్తొస్తుంటుంది? అందానికి అందం గుర్తొస్తుంది. అందానికి అందం మీరే. అది ఎందుకంటే మంచి మెలడీ సాంగ్, పాడితే హాయిగా ఉంటుంది పాడుకుంటే. కానీ అన్ని పాటలు మీరు పాడారు, పాడగలిగారు కూడా. కానీ ప్రధానంగా చలాకీ పాటలతో మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి కారణం ఏంటి? మొట్టమొదటి నుంచి మహాదేవన్ గారు చలాకీ పాటలే నాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మెలడీ సాంగ్స్ ఇచ్చినా కూడా తమిళ్లో నేను చెప్పడం, చలాకీ పాటలు ఎక్కువ పాడి ఉన్నాను అనమాట. అప్పుడు ఈ కుముదం అని తమిళ్ పిక్చర్ మోడర్న్ థియేటర్స్ వాళ్ళు తీశారు. అందులో ఈ మామ మామ తమిళ్లో పాడింది నేను. చాలా బాగా హిట్ అయిపోయింది అనమాట. నేను సౌందరరాజన్ గారు ఇద్దరం పాడాం. అది రీమేక్ చేసినప్పుడు ఇంకా తెలుగులో కూడా నేనే పాడాలని ఘంటసాల గారితో పాడించాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒక ఫోక్ సాంగ్స్ కానీ చలాకీ సాంగ్స్ ఇవన్నీ నేను పాడితే బాగుంటుందని ఒక మంచి నాకు ఒక ఇమేజ్ వచ్చింది. చిన్నప్పుడు అనుకున్నారు అసలు మీరు ఇంత మంచి గాయన అవుతారని? నేను అనుకోలేదమ్మా. ఎందుకంటే చిన్నప్పుడు మాది సంగీత కుటుంబమే. మా మదరు వీణ వాయించేవారు. ఒకరోజు మా మేనమామ ఏం చేశారు, చిల్డ్రన్, ఆయన రైల్వేలో వర్క్ చేస్తున్నారు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మన పిల్లని తీసుకెళ్ళి చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో అందుకే పాడని ఎంత ధైర్యంగా పాడంతో చూద్దామని తీసుకెళ్తే 4 ఏళ్ళు నాకు. ఏ పాట పాడారు ఆ రోజు, ఏమైనా గుర్తుందా? అదే త్యాగరాజు భాగవతుడు ఆ రోజుల్లో పాడిన పాట అంట. మాయా ప్రపంచ ఇది ఆయన పాడిన పాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. వెండి కప్పుతో ఇంటికి వస్తే మా అమ్మ సంబరపడిపోయిందంట. ఎంత బాగా పాడకపోతే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి అప్పుడు క్లాసికల్ ఫౌండేషన్ ఇచ్చారు. ఒక డ్యాన్స్ కూడా నేర్పిద్దామని డ్యాన్స్ నేర్పించింది ఆ రోజులు. ఆమెకి ఇష్టం భరతనాట్యమే. ఆ టైంలోనే తహసీల్దార్ ఒక పిక్చర్ వచ్చింది. వైద్యరావు గారు, భానుమతి గారు హీరోయిన్. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, ఇట్లా ఒక అమ్మాయి చాలా బాగా పాడుతుంది, తీసుకొచ్చి పాడించమని అడిగారు. సరే తీసుకెళ్లారు, పాడింది. నాకు ఆ రోజులు ఎట్లంటే ఏదో పాడు అంటే అని పాడేయడమే అంతే. సరిగ్గా ఆ టైంలోనే భానుమతి గారికి రామకృష్ణ గారికి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ మా వాళ్ళు దగ్గరుండి చేశారనమాట. అప్పుడు రామకృష్ణ గారు మాకు బాగా పరిచయం అయ్యారు. త్యాగయ్య పిక్చర్ స్టార్ట్ చేశారు నాగయ్య గారు. అందులో టంగుటూరి ప్రకాశం గారి మనమరాలు నాట్యం, 4 ఏళ్ళ అమ్మాయి. అప్పుడంతా నీకు ప్లేబ్యాక్స్ అంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎవరన్నా పాట పాడేవాళ్ళు కావాలంటే ఈ ఇండ్లల్లో నుంచి ఎవరు పంపరు, ఎవరు రారు, రేడియోకి వెళ్ళి రేడియో నుంచి తీసుకురావాల్సిందే ఎవరైనా పాడినవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళే ఏపీ కోమల, బాలా త్రిపుర సుందరి. ఆ అమ్మాయి ఏపీ కోమల అంటే ఏపీ కోమల కొంచెం పెద్ద వాయిస్ బాగుండదు. ఆ అమ్మాయిని కృష్ణుడికి పాడిని, చిన్నపిల్లకి ఈ అమ్మాయికి రాధకి నేను తీసుకొస్తానని చెప్పి, మా అమ్మ పంపరంటే పంపడు, అది ఏడుస్తుంది, దాని పేరు వేయిస్తామమ్మా, అమ్మాయి పేరు మీరేం కంగారు పడవద్దు అని చెప్పి తీసుకెళ్ళి అదే మధురా నగరిలో మధురా నగరిలో చలనమ్మ బోలు దారి విడుము కృష్ణ